హలో హాయ్ అండి. ఇదైతే సాయంత్రం పూట వీడియో అండి. మా అమ్మ ఇక్కడ బియ్యం కడుగుతుంటాను. మేమైతే నేను మా అత్తయ్య అయితే ఇది వేసొద్దామని వెళ్తున్నాము. ఎందుకంటే ఇదైతే బాగాలేదు, పనికిరాని కొన్ని సామాన్లు తీసాను. సిల్వర్ బకెట్ అయితే కన్నాలు పడినాయి, ఈ స్టీల్ బొచ్చ కూడా కన్నాలు అయితే పడినాయి. ఇదిగోండి చూపిస్తాను చూడండి, కనపడుతుందా? అందుకోసం ఇవన్నీ వేసేసి ప్లాస్టిక్ బకెట్లు తెచ్చుకుందాము అని నేను మా అత్తయ్య బయలుదేరుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇదిగోండి మా అత్తయ్య హాతలో సూపర్ మార్కెట్కి వెళ్తున్నామండి. మా అత్తయ్య అలా ఆలోచిస్తున్నారు. హాయ్ బోల్వాలి. నిన్నటి నుంచి అయ్యే బట్టలు మా అబ్బాయి స్నానం చేయడానికి, పాపం బాత్రూమ్ శుభ్రంగా లేవండి. మామూలు చేత బస్సు వ్యాపారం ఇదే దగ్గరే బాత్రూమ్ శుభ్రం లేక నీళ్ళు పోసుకోవాలా. హాతలా వీళ్ళకి నీట్గా ఉండాలండి, బాత్రూమ్ శుభ్రంగా ఉండాలి. అదిగోండి మా అత్తయ్య పొద్దున ముగ్గేసింది మా అత్తయ్య. హాయ్ బాయ్. బాత్రూమ్ అయితే వీళ్ళకి శుభ్రంగా ఉండాలి. ఇప్పుడైతే కడిగాను, ఇంకా కడగ్గా శుభ్రం అయితే వెళ్ళి స్నానం చేయమంటున్నా. ఎన్ని రోజులు చేయకుండా ఉంటాడు. ఇవాళ వాళ్ళ అత్తరింటికి వెళ్ళి స్నానం చేస్తారన్నాడు. రేపు నిన్న చేయలా స్నానం. మా అబ్బాయి తెల్లగా ఉన్నాడంట. తెల్లగా ఉన్నోళ్ళు అందరూ స్నానం చేయరా ఏంటి? ఇంకెళ్తున్నాము. ఇప్పుడు 8 అయిందండి టైం. వెళ్ళొస్తాం. మళ్ళీ రేపు వెళ్ళొచ్చులే కానీ మా అత్తయ్య రేపు ఊరు వెళ్ళాలి, అందుకోసం వెళ్ళాలి. చేపల కూర కోసం మా మావయ్య ఫోన్ చేసి చేపల కూర వండుకోరమ్మని చెప్పారు. కోడలు కాదు, కోడలు మామయ్య గారు. ఆయన కోసం చేపల కూర అయితే రేపు చేపలు ఆమె వస్తూ వండుతాను అని చెప్పాను. మరి ఆమె వచ్చిందో లేదో తెలియదు, చూద్దాం. రేపు అవ్వదు మా అత్తయ్యకి, ఇంకా అందుకోసం వెళ్ళిపోతారు. అవి వేసేసి వద్దామని వెళ్తున్నాము. ప్లాస్టిక్ తీసుకొద్దాము. సిల్వర్ బకెట్ లో నీళ్లు కన్నాలు పడినాయి, అవి వేసి ప్లాస్టిక్ తీసుకొద్దామని వెళ్తున్నాం. టైం అయితే 8 అయింది. ఇంకా బజార్కి అయితే బయలుదేరామండి. 8 అయింది టైం అయితే. ఆటో ఎక్కైతే బయలుదేరాము. ఆటోలకి అయినాయని రావటానికి పోవటానికి 120 తీసుకున్నారు ఆటో వాళ్ళు అయితే. ఇంకా నేను మా అత్తయ్య కాబట్టి వెళ్ళింది. డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ వేసేసి డీమార్ట్కి వెళ్తే ఇప్పటికి రావులే అనేసి ఇక్కడే తీసుకున్నాము. ఇక్కడ స్టాండ్ అయితే చూస్తున్నాము, ఏది తీసుకుందాం ఏంటనేసి. ఇంకా మామూలు స్టాండ్ ఇదిగోండి, మామూలు స్టాండ్ చూసాం కానీ ఇది పాతది నేను వాడాను. ఏమైందంటే ఎక్కువ శాతం చునుము పట్టిద్ది, మనం గిన్నెలో పెడతాం కదా, ఎక్కువ శాతం చునుము పట్టిద్ది అనేసి ఇంకా తీసుకోలేదు నేను అది. ఎందుకంటే అది వాడినా కూడా మా అత్తయ్య కూడా అది అన్నారు, వద్దులే అది చునుము పట్టిద్ది అనేసి. ఇది ఆ స్టాండ్ ఉంది కదా, కడ్డీలాగా ఉన్నాయి, ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. రేట్ అయితే చెప్పారండి 1225 ఏమో, రేట్ తగ్గలేదు. అడగ్గా అయితే తగ్గించారు. ఇప్పుడే ఇల్లు వచ్చేసామండి. టైం చూసారా, 8:30 కల్లా వచ్చేసాము. పిల్లలతో అయితే ఇప్పుడే వచ్చేవారు. మా పిల్లలు నేను వచ్చేసరికి గొడవ ఆడుకున్నారా, ఆడుకోలేదంట. అన్నం పెట్టింది మా అమ్మాయి పొయ్యి మీద. ఇవి అయితే తీసుకున్నానండి, చూపిస్తానండి. ఈ 2 బకెట్లు అయితే తీసుకున్నాను. ఈ బకెట్ అయితే 300 చిల్లర పడింది. ఇదైతే 425 ఏమో, కంపెనీ అంట. స్టాండ్ అయితే 1200. ఇదిగోండి 1200 ఎంతో చిల్లర, 1225. అదమాలు లేవు కదా, అందుకని స్టాండ్ అయితే తీసుకున్నాను. అంటే స్టాండ్ మొత్తం అది ఇది కలిపి ఆటో ఛార్జ్తో సహా 1600 చిల్లర అయినాయి మాకు. అంటే ఇది 1200. ఇదైతే ఒకటి 1200 పడింది కదండి. మేము వేసిన సామాన్లకైతే 340 రూపాయలు ఏమో వచ్చారు. ఆ సిల్వర్ బకెట్ కానీ చిన్న అన్నీ 340 రూపాయలు వాటికి వచ్చినాయి. దీనికి ఎంత ఇమ్మన్నారు? 900 ఇమ్మన్నారు. 900 ఇమ్మంటే మేము అటు ఇటు చేసి 600 ఇచ్చాం. రేట్ అడగ్గా 600కి అయితే ఇచ్చారు. ఇదైతే 725.